చిన్నతనంలో తల్లి మారాం చేస్తున్న తన బిడ్డకు చందమామను చూపుతూ పాటలు పాడుతూ బుజ్జగిస్తూ అన్నం పెట్టడం మనకు తెలుసు. అదేవిధంగా ఒకప్పుడు చూసి ఆనందించడానికి పరిమితమైన చందమామపై 1969లో నీల్ ఆమ్స్ట్రాంగ్ తొలిసారి అడుగుపెట్టిన సంగతి కూడా తెలిసింది. అయితే ఇప్పుడు చందమామపై నివాసం ఉంటే బాగుంటుంది కదా అనే స్థాయికి మానవ ఆలోచనలు ఎదిగాయి. అయితే అక్కడ నివాసం ఉండాలంటే ఇక్కడ లాంటి నిర్మాణాలు పనిచేయవు. ఇంటి నిర్మాణానికి ఉపయోగించే ప్రధానమైన ఇక్కడి ఇటుకను అక్కడ యథాతథంగా వాడలేం. ఎందుకంటే ఇవి బీటులు వారిపోతాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు ఈ సమస్యను పరిష్కరించే విధంగా తమ పరిశోధనల్లో విజయం సాధించారు. ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియాను ఇటుకల్లో ఉపయోగించడం ద్వారా చంద్రుడిపై కట్టే ఇళ్లకు బీటులు వారకుండా నివారించవచ్చునట. జీవితానికి అన్ని సదుపాయాలున్న భూమిపైనే బతుకు దుర్భరం చేసుకుంటున్నాం మనం. ఏ సదుపాయం, కనీసం ఆక్సిజన్, నీరు వంటి ప్రధాన ఆధారం కూడా లేని చందమామపై ఇల్లు కట్టే ఆలోచన తలకు రోకలి చుట్టడం వంటిది కాక మరేంటి? పరిశోధనలు ఇక్కడ మానవుల జీవనానికి సౌకర్యం కలిగించేవిగా ఉండాలి తప్ప ఊహాజనిత అంశాలపై పరిశోధనలు కేవలం సముద్రంలో కురిసే వర్షం వంటివే.